ఒకసారి బిగ్గరగా దేవాది దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా ఒకసారి మీతో దేవుని మాట పంచుకోవడానికి మహాదేవుడు ఇచ్చిన మహాకృపని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి ఈ లోక పరంగా సంతోషంగా లేను, కానీ దేవుని సన్నిధానంలో నేను సంతోషంగా ఉన్నానని చెప్పేవాళ్ళు మళ్ళా ఒకసారి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని భయభక్తి కలిగి ఉంటే ఏమి జరుగుతుంది, దేవుని భయభక్తిని విడిచిపెడితే ఏం జరుగుతుందని ఒకసారి ధ్యానించిన తర్వాత దేవుడిని అందు భయభక్తి కలిగి ఉంటే ఏమి లాభ సాధకం అని మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. హోషేయ 4:6 మనం చూస్తుంటే, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించెదను. నీవు దేవుని ధర్మశాస్త్రము మరచితేవి గనుక నేను నీ కుమారులను మరచెదను. చూడండి, దేవుని భయభక్తి లేని ఎడల ఆయన ధర్మశాస్త్రం విడిచిపెడితే నువ్వు యాజకుడు అనేది నేను మరచిపోతాను, నేను విసర్జించేస్తాను అంటున్నారు దేవుడు. బిడ్డలకు బోధించి భయభక్తిని నడిపించకపోతే నీ బిడ్డల్ని నేను మరిచేదని అంటున్నారు. దేవాది దేవుడు మన బిడ్డల్ని మర్చిపోతే వాళ్ళు ఈ భూమి మీద బ్రతకగలుగుతారా? ఇంపాసిబుల్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.